మన పాలిగట్ టైపే అనుకుంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చీఫ్ మినిస్టర్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుంది? నువ్వు ఎవరికైనా సరే చేరికి మర్యాద ఇవ్వడం. ఈ తబేలా ఛానల్ గారికి అలవాటు ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని సింగులర్లు, సైకో, వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీడు వెసులుబాటు తీసుకున్నాడు. అదే జరుగుబాటు ఇవాళ వాడికి ఎంత బుర్రలేదంటే నీకు లాజిక్ చెప్తాను. రేవంత్ రెడ్డి మనోడు కాబట్టి ఎలివేషన్స్ ఇచ్చేస్తే సరిపోద్ది, కానీ ఆయన క్యాబినెట్ మినిస్టర్లు అందరినీ బదనాం చేసేస్తే, టీం క్యాప్టెన్ని బదనాం చేస్తే మ్యాచ్ ఓడిపోతే క్యాప్టెన్ బాధ్యత వద్దా? బౌలింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఒకటిది. అంటే లాయల్టీలు ప్రదర్శిస్తున్న బట్టి విక్రమార్క గారి వలన సింపుల్ నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ టెండర్ల విషయంలో వీడికి ఎంతసేపు కడుపు మంట ఎలా ఉంటుందంటే, వీడికి పెట్రోల్ బంక్ కొడుకును ఈ కిరసనాలు అమ్ముకునేవాడికి ఇద్దరికి బాధ ఏంటంటే వీడి బాబాక్రం అన్నమాట. వీడికి తప్ప ఇంకెవరికి వచ్చినా తట్టుకోలేరు. ఈ ఎన్టీవీ అతను దిగేంది, అతనికి బట్టి విక్రమార్కకి ఎప్పుడైనా ఆ బొగ్గు టెండర్లు పడేసుకుంటే 25 ఏళ్ళ పాటు ప్రభుత్వాలు మారిన వీళ్ళు గవ్వపెట్టల్లో ఉంటారు కాబట్టి కడుపుమంట అన్నమాట. అంటే శాశ్వత పథకం. ఆ మాటకు వస్తే అది ఎంత తెలివి తక్కువ అంటే, ఒరిజినల్గా నువ్వు అంటే జర్నలిజం చదువుకుని వచ్చాం కాబట్టి మనకు విలువలు, విశ్వసనీయత, ఒక అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ జర్నలిజం ఒకటి మాట్లాడు వీడిదేముంది అలా బ్రహ్మానందం గడ గంగతో రాంబాబు స్క్రిప్ట్లే కదా, వీడు చదివేసుకోవడం రాసేసుకోవడం. నిన్న వీడి తెలివి తక్కువతనంక వీడు రాసి ఆ ముదురు దిక్కుమాల పలుకులకి నేను ముగ్గురితో సంప్రదిస్తాడట. అరే నీ దగ్గర ఉన్న వార్తకి సంప్రదింపులు ఏంటారు నాకు అర్థం కాదు. అంటే అది ఎంత తెలివి తక్కువడు కాకపోతే ఈ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయని మహా అయితే లీగల్ టీంతో డిస్కస్ చేస్తాడు, కాన్సిక్వెన్సెస్ అలాంటి ఉంటాయని. కానీ కాన్సిక్వెన్సెస్ కాకుండా ఈ రాసి అరికథ కాలక్షేపానికి శాంక్చుటీని జస్టిఫై చేయడానికి ఎవడో నీలటోడు నల్లటోడు తగులుకుంటాడు దానికి వీడి దగ్గర నెక్స్ట్ పేజ్ చెప్తే ఏటి ఉండదు. ఇప్పుడు జాగ్రత్త నువ్వు గమనిస్తే, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ హిడెన్ ఏంటంటే రేవంత్ రెడ్డి అనే ఆ వ్యక్తి యొక్క భుజాన్ని వాడుతూ తెలుగుదేశాన్ని బతికించే కార్యక్రమాన్ని తెరలేపుతున్నారు. ఇక్కడ ఇతను ఎంత ఎర్రిపోగులోడంటే కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడి గెలిచి ఇవాళ ఉన్నప్పుడు ఈయన అదృష్టంకో దురదృష్టంకో ఇంకోటి పనికొచ్చిన లేడు అంటారు కాంగ్రెస్ పార్టీలో.